హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మినీ ఛానల్. ఈరోజు మనం రిటైల్ షాప్కి వచ్చాము. అన్ని ఐటమ్స్ చూపిస్తాను ప్రైస్తో. ఈరోజు ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అజ్రం వెళ్ళానండి మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో అక్కడ సురేష్ రెడ్డి గారి ఇత్తడి షాప్లోకి వెళ్ళాను. లాస్ట్ టైం ఒక వీడియో తీశాను, అందులో చూపించిన వెరైటీస్ కాకుండా ఇంకొక కొత్త వెరైటీస్ చూపించబోతున్నాను. సో చిన్న ఐటమ్స్ నుంచి పెద్ద విగ్రహాల వరకు అన్ని కాస్ట్తో చెప్తాను. సో డీటెయిల్గా చూడండి వీడియో. అయితే చాలా కలెక్షన్ ఉందండి, పైన ఫ్లోర్ కింద ఫ్లోర్ కూడా. కిచెన్ ఐటమ్స్, దేవుడి దగ్గర పెట్టే ఐటమ్స్, అలాగే విగ్రహాలు, మనం రిటర్న్ గిఫ్ట్స్కి అన్నిటికి ఉన్నాయి. ప్రతిదీ కాస్ట్తో చెప్తాను. పెద్ద పెద్ద విగ్రహాలు ఒకటి వెయిట్ బట్టి ఉంటాయండి, రిమైనింగ్ ప్రతిదీ నేను కాస్ట్తో చూపిస్తాను. బౌల్ వచ్చింది. ఎంత కాస్ట్? ఎంత ఇది? 270 పడుతుంది. 270. రిటర్న్ గిఫ్ట్స్కి యూజ్ ఉంటుందా? బాగా యూజ్ అవుతాయి. ఓకే, బౌల్ ఇలా ఉంది. డిజైన్ వచ్చింది. నెక్స్ట్ ఇదేంటి, క్యూట్గా ఉంది. కోకోనట్ ఆయిల్ బాటిల్. ఓపెన్ అవుతుందా? ఎస్ మ్యామ్. క్లీనింగ్ కూడా ఈజీ మ్యామ్. ఓకే, ఇలా బాటిల్ వచ్చింది. ఇక్కడ కూడా పార్ట్ ఉందా? బాగుంది. ఇది ఎలా పడుతుంది కాస్ట్? అది 1050 మ్యామ్. పికాక్ ల్యాంప్స్ మ్యామ్ అవి. పికాక్ కింద ఇలా హోల్డర్ వచ్చిందా? పికాక్ ల్యాంప్ ఒకటి, ప్యారెట్ ల్యాంప్ ఒకటి. ప్యారెట్ పికాక్. ఇది ఎలా పడతాయి కాస్ట్? 800 మ్యామ్. ఓకే, 750. 7. వెయిట్ బట్టి కాస్ట్ ఉంటుంది కదా? పీస్ కాస్ట్. ఓకే. నెక్స్ట్ ఇవి స్నాక్స్ బాక్స్ మ్యామ్. స్నాక్స్ బాక్సా? ఈ కాస్ట్ ఎలా పడతాయి? 260 పడుతుంది. 260 అంట బాక్స్. రిటర్న్ గిఫ్ట్స్ కూడా బాగుంటాయి కదా. ట్రాన్స్పరెంట్ వచ్చింది ఇక్కడ. ఎస్ మ్యామ్. ఇవి చిన్న చిన్న దీపాలా? కుంకుమ బాక్స్లా ఇవి? ఎస్ మ్యామ్. ఓకే. ఇవి ఎంత పీస్? 70 పడుతుంది మ్యామ్. బల్క్లో కొంటే ఏమన్నా తగ్గుతుందా? తగ్గిస్తారు. ఓకే, 70 రూపీస్ పడుతుందంటే. ఇది బాగుంది. ఇది ఇలా షెల్లా వచ్చింది. ఓపెన్ చేస్తే సపరేట్ పార్టీషన్ వచ్చినాయి బాక్స్. కుంకుమ, పసుపు, అక్షంతులు అన్నీ పెట్టుకోవచ్చింది. ఇది ఎలా పడుతుంది పీసు? 320 పడుతుంది. 320. ఓకే. ఇది రిటర్న్ గిఫ్ట్. పీస్ ఎంత పడుతుంది? 130 అలా పడుతుంది మ్యామ్. 130 రూపీసా? ఇలా సైడ్కి ఉంది ఓపెనింగ్. ఇది అంతే. ఇలా చిన్న చిన్న ఐటమ్స్ బాగున్నాయి. ఇలాంటి పెట్టి బాగా యూజ్ అవుతుంది. ఇదేంటి, ప్రసాదాలుగా? గంధం బౌల్ టైప్ మ్యామ్ అది. ఇది బుట్ట గిన్నెలు, ప్రసాదాలకి లేకపోతే అక్షంతులు అలా దేవుడి దగ్గర పెట్టుకోవడానికి ఉంటాయి. ఇది ఎంతమ్మా కాస్ట్? 60 రూపీస్. 60 రూపీసా? ఓకే. ఇదేంటి? బనానా ట్రీ మ్యామ్. దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బనానా ట్రీ. కాస్ట్ ఎలా పడుతుంది? 1000 పడుతుంది మ్యామ్. 1000 రూపీస్ అంటారు. షోకేస్ పీస్ లా ఉంది. బాగుంది కదా. లుకింగ్ కూడా సూపర్ మ్యామ్. ఇది లోటస్ ల్యాంప్ అంట. ఇందులో నుంచి మనం దీపం పెట్టుకుంటాం కదా, అలా యూజ్ అవుతుంది. వెయిట్ ఉందండి. కాస్ట్ ఎంత అమ్మా ఇది? 1200 మ్యామ్. 1200 పడుతుందా? ఓకే. ఈ 2 టైప్స్ ఆఫ్ దీపాలు ఉన్నాయి. రెండు మోడల్స్ ఉన్నాయి టాటాయిస్లో కూడా. ఇది ప్లెయిన్ వచ్చింది, ఇది కొంచెం లావుగా ఉంది, ఫ్లాట్ ఉంది. ఇది కాస్ట్ ఎలా పడతాయి అమ్మా ఇవి? 370 పడుతుంది మ్యామ్. 1 పీస్. ఓకే, 1 పీస్ 370 రూపీస్ అంట. 370 to 380 పడుతుందంట కాస్ట్. ఫ్లవర్లా వచ్చింది షేప్. బౌల్స్, రిటర్న్ గిఫ్ట్ కూడా యూజ్ ఉంటాయి. నెక్స్ట్ ఐటమ్ చూద్దాం. ఇంకా అగరబత్తి స్టాండ్ మ్యామ్. ఇది అగరబత్తి స్టాండ్. లోపల మనకి ఇలా పెట్టుకోవడానికి హోల్డర్ వస్తుంది. క్లోజ్ చేస్తే యాష్ అంతా ఇందులో పడిపోతుంది, మనకి బయటికి రాకుండా. ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఇందులో నుంచి. కాస్ట్ ఎంత ఇది? 260 రూపీసా? నెక్స్ట్ గ్లాస్. ఇందులో సైజెస్ ఉన్నాయి.
ఈ సైజ్ ఎంత మా కాస్ట్? 450 మ్యామ్. 450. ఇది 350 మ్యామ్. ఓకే, ఇది కాస్ట్ వచ్చేసరికి 450 అంట. సైజ్ చూడండి, అండ్ అంత ఉంది కరెక్ట్గా. దీని మీద ఇంకా ఎక్కువ హైట్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మరచెంబు. ఇది గుళ్ళకి వెళ్ళడానికి వాటికి యూజ్ చేస్తారంట. ఇట్లా మనకి హోల్డర్ వచ్చి ఓపెన్ చేయాలి. ఇందులో ఇంకొక ఐటమ్ ఉంది, చిన్న గ్లాస్. ఇది కాస్ట్ ఎలా పడుతుంది? 650 మ్యామ్. 650 రూపీసా? నెక్స్ట్ ఇది వాల్ హ్యాంగింగ్ అంటే ఇలాంటి మోడల్స్ ఉన్నాయి. ఇంకా కీస్ హ్యాంగ్ చేసుకున్నాము. ఇక్కడ మీకు బుక్ వచ్చింది కదా, కీస్ హ్యాంగింగ్ ఇలా మోడల్స్ ఉన్నాయి. కాస్ట్ ఎంతమ్మా ఇది? 400 మ్యామ్. 400 రూపీస్ అంట. నెక్స్ట్ మళ్ళీ దీపాలు పెట్టుకోవడానికి ఇది ఒక మోడల్. ఇందాక టార్టైస్ చూపించాను కదా, అలానే ఇంకా మోడల్స్ ఉన్నాయి. ఇంకా శంఖము, ఇది పెద్ద సైజు. ఇంకా ఉన్నాయా వేరే సైజు? ఇది ఒక ఇక్కడ తీసుకో. ఇది ఒక కలర్ ఉంది, ఇలా ఇంకో కలర్లో ఉంది. ఇవన్నీ అయ్యే మోడల్స్. సైజెస్ ఉంటాయి, సైజ్ బట్టి కాస్ట్ ఉంటుంది. దీపాల్లో ఇది ఇంకొక మోడలు. పైన ఇలా ఫ్లవర్ వచ్చి కింద హోల్డర్ వచ్చింది. మనకి ఈ లెంత్లో ఉన్నాయి, ఇంకా లెంత్ కూడా పెరిగింది. దీని కాస్ట్ ఎంతమ్మా? 160 మ్యామ్. 160 రూపీస్ పడుతుంది. ఇలా ఇదొక మోడల్, ఇదొక మోడల్ ఉన్నాయి పట్టుకోవడానికి. ఇదేంటి వెరైటీగా ఉంది కలరు? బ్రాసే మ్యామ్. యాంటిక్ వచ్చిందా? పైన ఇదేంటి షేపు? నందియా? ఇక్కడ నంది వచ్చిందంట. నందికి వీలుగా ఉన్నట్టే ఆ కలర్ కాంబినేషన్లోనే బ్రాస్లో చేశారు. ఇది పీస్ ఎంత పడుతుంది? వెయిట్ లెక్క మ్యామ్. వెయిట్ బట్టి ఉంటుందంట కాస్ట్. నెక్స్ట్ ఇంకొక ఐటమ్ దీపంలోనే. ఇవన్నీ రిటర్న్ గిఫ్ట్స్కి యూజ్ ఉంటాయి, మన ఇంట్లో కూడా యూజ్ ఉంటాయి. సో లీఫ్ వచ్చింది పైన, కింద ఇలా టార్టైస్ వచ్చింది. దీని కాస్ట్ ఎంత పడుతుందమ్మా? 260 అలా పడుతుంది మ్యామ్. పీస్ 260 పడుతుంది అంటే ఇది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ధూప్ స్టాండ్ అంట. ఇలా క్యాప్ కింద వచ్చి ఓపెన్ అవుతుంది, ఫ్రీ ఉంది. లోపల పెట్టుకొని మనకి ఇలా హోల్డర్ వచ్చింది, బాగుంది క్యూట్గా. ఏనుగు ఇలా గంట వచ్చి ఇలా పీసెస్ ఉన్నాయి. చిన్న సైజ్ నుంచి ఇలా పెద్ద సైజు, ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూపిస్తాను అవి కూడా. ఇవి ఎంతమ్మా? చిన్నది ఎంత? 1 పీస్ 185 మ్యామ్. 1 పీస్ 185 రూపీస్ అంట. అంటే మీకు అన్ని వెయిట్ బట్టి ఉంటాయండి. ఇవి వెయిట్ ఉన్నాయి కొంచెం, అందుకే కాస్ట్ ఉంటుంది. సో ఇది ఎంత పడుతుందమ్మా? 560 అలా పడుతుంది. 560 పడుతుందంట. వాటిలోనే మీకు ఇలా ఎలిఫెంట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ షో పీస్లు అండి ఇవన్నీ. సో మీకు ఇలా డీర్ అన్ని మోడల్స్ వచ్చి మనకి షోకేస్లో ఐటమ్స్ ఉంటాయి. ఇది కుంకుమ పెట్టుకునే బాక్స్. ఇది కూడా కుంకుమ పెట్టుకునే బాక్స్ అంట. వెయిట్ ఉంది. ఇది కాస్ట్ 1200 పడుతుందంట. ఇది అదేనా? ధూప్ స్టాండ్ మ్యామ్. ఎంత పడుతుంది ఇది? 1500 పడుతుంది. అమ్మా
ఒకసారి అక్కడ తీసుకోయిరా. ఇవి తులసాకు మోడల్లో తులసికోట దీపం. ఇది ధూప్ స్టాండ్ ఇంకొక మోడల్. హోల్డర్ వచ్చింది మనకి. హోల్డర్ వచ్చింది, వెయిట్ ఉంది. పైన ఇలా లయన్ కింద వచ్చింది పట్టుకోవడం. ఫిష్ మోడల్ ఉంది. కాస్ట్ ఎంత అమ్మా ఇది? 1400 మ్యామ్. కనిపిస్తుంది ఇలా ఫిష్ వచ్చింది. ఇది ఎంత మా కాస్ట్? బ్యాక్ సైడ్ ఉంటుంది మ్యామ్. 3500 ఉందంట కాస్ట్. వెయిట్ ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి పికాక్ ల్యాంప్. మనకి ఇలా ఇదంతా పికాక్ వచ్చి ఇక్కడ దీపం వస్తుంది. పైన ఇలా హోల్డర్ కింద వచ్చి దీపం వస్తుంది. ఇలా సెట్ కింద ఉంటుంది. ఇది ఎంతమ్మా కాస్ట్? 2500. ఇదేంటి? జింక్ మెటల్ మే కాపర్ కోటింగ్ మ్యామ్. గిఫ్టింగ్స్కి పట్టుకెళ్తారు బాక్సెస్. ఇది ఒక బాక్స్లు సెట్. మనకి వరలక్ష్మి వ్రతానికి రిటర్న్ గిఫ్ట్స్కి ఇస్తాం కదా, పూజలైనా దేనికైనా సరే వాటికి బాగుంటాయి. ఫ్లవర్ వచ్చి మోడల్ ఇలా ఉంది. కాస్ట్ ఎంతమ్మా ఇది? 200 పడుతుంది. 200 వస్తుంది. పెద్ద సైజు ఉన్నాయా ఇందులో? 7 నెంబర్ ఒకటి వస్తుంది. దానికన్నా కొంచెం పెద్దది. ఎంత అది? అది 270, 290 పడుతుంది. చపాతీలో వేడివేడి వేసుకోవచ్చు కదా. తీసుకుంటాను పెద్దది. కొంచెము మనం బియ్యము కలవడానికి ఇంత వేస్తాం కదా, ఇది ఇంత ఉంది. దీని కాస్ట్ ఎంతమ్మా ఇది? వెయిట్ లెక్క మ్యామ్. వెయిట్ లెక్క అంటే ఇది ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? ఐడియా లేదా? ఓకే, ఇది కాస్ట్ ఐడియా ఉందా అండి? ఇది కాస్ట్ 1100 నుంచి ఉంటుందంట. సైజ్ ఇలా ఉంటుంది. ఓకే, ఇదేమో ఉర్లి. ఇది ఒక మోడల్ ఉంది. ఇది కాస్ట్ ఎంతమ్మా? 280, 380 పడుతుంది. 280 నుంచి 380 వరకు ఉన్నాయి. సైజెస్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ ఈ ఫ్రూట్ బౌల్స్. ఇది ఒక మోడల్. ఇది ఒక మోడల్. అవి కాస్ట్ ఎంతమ్మా? 280 పడుతుంది మ్యామ్. 280 అలా పడుతుంది. మనం గుడికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తాం కదా బాస్కెట్. అవి మధ్యలో ఇలా ఓం వచ్చింది, డిజైన్ ఇలా ఉంది. కాస్ట్ ఎంతమ్మా? 400 అలా పడుతుంది. 400 అలా పడుతుంది. నెక్స్ట్ ట్రీ ల్యాంప్ అండి. మొత్తం మనకి కింద బేస్ హోల్డింగ్ ఉంటుంది, పెద్ద దీపం ఉంటుంది. సో ఈ కాస్ట్ ఎంతమ్మా ఇది? 1300 మ్యామ్. 1300 పడుతుందా? ఓకే, ఇది ఒక మోడల్. ఇది సోఫా గణేష్ అండి. ఆగర్ కుషన్ వచ్చింది. ఇలా గణేష్ వచ్చి ఇలా సోఫా కింద వచ్చింది. సైడ్ యాంగిల్ ఇలా ఉంటుంది. కింద ఇది పికాక్ మోడల్ వచ్చింది. ఇదంతా పికాక్ వచ్చి ఇలా బెడ్ కింద సోఫాలా వచ్చింది. ఇలా గణేష్ వచ్చింది. కాస్ట్ 2500 పడుతుందంట. పడుతుంది అనిపించింది. నెక్స్ట్ ఈ ఐటమ్ వచ్చేసరికి చైర్ గణేష్ అండి. ఇలా స్వింగ్ అవుతుంది మనకి. ఇలా స్వింగ్ అవుతుంది. ఇలా బుక్ చదువుతున్నట్టు గణేష్ది ఉంటుంది. ఇలా సింపుల్గా చైర్లా ఉంది. బాగుంది. షోకేస్ ఐటమ్లో ఉంది. కాస్ట్ ఎంత పడుతుంది ఇది? 1300 అలా పడుతుంది. 1300 పడుతుందంట. వెయిట్ కూడా ఉందండి ఇది. ఇది ధూప్ స్టాండ్ లేటెస్ట్ మోడల్. పికాక్ది పట్టుకొని హోల్డర్ వచ్చింది. ఇలా వస్తుంది. ఇక్కడ మీకు హోల్స్ కనిపిస్తాయి చిన్నవి. ఇలా స్టాండ్ ఇలా ఉంటుంది. బేస్ మోడల్. ఎంత అండి ఇది కాస్ట్? అది 1200, 2000 పడవచ్చు మ్యామ్. వెయిట్ బట్టి మీకు 1200 నుంచి 2000 మధ్యలో ఉంటుందంట కాస్ట్. సో ఇందులోనే హైట్స్ వేరీ ఉంది. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి బులక్ కార్ట్. ఇలా వీల్స్ వచ్చి మనకి ఎద్దుల బండి వస్తుంది. ఇది కాస్ట్ ఎంతమ్మా? 2400 మ్యామ్. 2400 అంట. ఈ సైజ్ ఇందులోనే చాలా సైజెస్ ఉన్నాయి, చిన్నవి పెద్దవి కూడా. మనకి వస్తే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇది లక్ష్మీదేవి అండి. మనకి కింద ఇలా కలవ పువ్వు కింద వచ్చింది. పైన అమ్మవారు వచ్చింది ఇలాగా. ఇదేంటి? అవులా?
ఎస్ మ్యామ్. ఇలా వచ్చిందండి. పైన మోడల్ ఇలా ఉంటుంది. 2000 పడుతుందంట కాస్ట్. ఇంకా పెద్ద సైజెస్ కూడా ఉన్నాయి ఇందులోనే. ఇలాగే కృష్ణుడిది వచ్చింది డిజైన్ మోడల్. నెక్స్ట్ కౌ కృష్ణ. కౌ కృష్ణనా? లేటెస్ట్ పేర్లు పెట్టారండి, కౌ కృష్ణ. నెక్స్ట్ అమ్మవారు వచ్చారు. అమ్మవారి ఫేస్ ఇది. ఇలా ఫేసెస్ వచ్చినాయి. ఇలా టెంపుల్ కింద వచ్చిందండి. ఇది యాంటిక్ పీస్ లా ఉంది డిజైన్ అండి. ఇలాగా ఇది బాలాజీ టెంపుల్ అంట. మనకి డైరెక్ట్ ఇలా వస్తుంది పీస్. 500 పడుతుందంట ఇది పీస్. ఆటో అన్ని షోకేస్ ఐటమ్స్. లైన్ వచ్చింది. దీన్ని ఓపెన్ చేస్తున్నాను. తీసేటప్పుడు బ్యాక్ సైడ్ ఐస్ ప్రెస్ చేయాలండి. ఇక్కడ ఐస్ ప్రెస్ చేయాలా? బ్యాక్ సైడ్ మ్యామ్. ఇది ఓకే, ఐస్ ప్రెస్ చేయాలా? మళ్ళీ లాక్ చేసేటప్పుడు మామూలు కీ చైన్ ఇది కీ చైన్. ఎంతమ్మా ఇది కాస్ట్? 650 మ్యామ్. 650. అయితే ఇది పెట్టాం అనుకో లాక్, దీనికోసమే కొట్టి తీసుకెళ్ళిపోతారు. ఇదైతే ఓపెన్ అవ్వదండి. ఓపెన్ అవ్వదా? మనం ఓపెన్ చేసే వరకు ఓపెన్ అవ్వదండి. అవ్వదా? ఎలా లాకింగ్ సిస్టమ్ డిఫరెంట్ ఉందా? ఎస్ మ్యామ్. ఫస్ట్ లాక్ పెట్టానండి నేను. నెక్స్ట్ ఐస్ ఇది తిప్పేటప్పుడు ప్రెస్ చేయాలండి. ఓకే. ఇది పెన్ హోల్డర్ అండి. పెన్ హోల్డరా? ఓకే. ఇది 1000 పడుతుంది అండి. ఓకే, 1000 రూపీస్. లేటెస్ట్ మోడల్ కృష్ణ వచ్చింది మ్యామ్. బ్లూ కలర్ ఉంది కదా? బ్లూ కలర్ కృష్ణ. ఓపెన్ ఉందా ఏదన్నా? ఓపెన్ లేదండి. మీకు కనిపిస్తుందా? ఇది బ్లూ కలర్ ఉంది. కృష్ణుడిది ఓపెన్ చేయట్లేదు. మొత్తం ఫేస్ వరకు ఫేస్ ఇలా బ్లూ కలర్, మొత్తం బ్లూ కలర్ వచ్చింది మోడలు. ఇది ఎంత అండి కాస్ట్? ఇది వెయిట్ లెక్క. వెయిట్ లెక్క ఇవన్నీ? ఓకే. అప్రాక్సిమేట్లీ ఎంత ఉంది? 2000, 3000, 5000 అలా పడచ్చు. 5000 అలా పడచ్చు అంట. నటరాజ్ స్వామి. ఇది కాస్ట్ ఎలా పడుతుంది? వెయిట్ లెక్క. లోటస్లో లక్ష్మీదేవి మ్యామ్. లోటస్ వస్తుంది. నాకు చిన్న సైజ్ చూపించాను కదా, ఇది పెద్దది. ఇది బిగ్ సైజ్. ఇదన్నీ దీపలక్ష్ములు అండి. ఇవి మనకి ఇలా అమ్మవార్లు ఇలా వచ్చి నుంచి ఉంటాయి. మోడల్ చూపించాను. ఇలా ఉంటాయి. ఈ ఒక మోడల్ అన్ని వెయిట్ బట్టి ఉంటాయి. నెక్స్ట్ మనం బుద్ధ చూడండి. ఇది ఒక వెయిట్, ఇది పెద్ద సైజు. స్టోన్ వస్తుంది మ్యామ్. ఇదంతా స్టోన్ వర్క్ ఉంటుంది. ఇదంతా డిజైన్, డీటెయిల్డ్ డిజైన్ వస్తుంది. దగ్గర పెట్టాము చూడండి. డీటెయిల్ డిజైన్ వస్తుంది. ఇందులోనే చిన్న సైజ్ అండి. స్టెప్ ఫేస్ కనిపిస్తుంది. ఇవి స్టోన్ రాధాకృష్ణ. ఇవి కూడా అన్ని డీటెయిల్డ్ డిజైన్ వచ్చినాయి. అన్ని స్టోన్స్ ఇవన్నీ చూడండి ఒకసారి మోడల్. ఇక్కడ కింద మనకి ఆవు కూడా వస్తుంది. విగ్రహాలన్నీ చాలా బరువు ఉన్నాయండి. కృష్ణుని మీకు డీటెయిల్గా చూపిద్దామని ఎత్తుంటే అస్సలు ట్రై చేసినా రాలేదు. సో ఇంకో ఇద్దరు సపోర్ట్ చేసి పైకి తీశారు మీకు చూపిద్దామని. స్టోన్ కృష్ణ అండి. అన్ని డీటెయిల్గా స్టోన్స్ వచ్చి డీటెయిల్గా ఉంటుంది. పైన ఫేస్ నుంచి చిన్నగా తీయి. ఇది దీపాల స్టాండ్. మనకి స్టాండ్ బేస్ వచ్చింది. ఇలాగా కింద ఇలా మువ్వలు వచ్చినాయి. ఏనుగు ఇదంతా.
నెక్స్ట్ పైన మనకు మళ్ళీ ఇంకొక దీపం వచ్చింది, పికాక్ వచ్చింది పైన. ఇది కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. ఓపెన్ ఉంది, క్లోజ్ ఉంది. ఇది ఇలా స్టాండ్. లోటస్లో గణేష్. లోటస్లో ఇలా గణేష్ వచ్చింది, చిన్ని ఎలక వచ్చింది. ఎలక, కుడుములు, డీటెయిలింగ్ ఉంది మొత్తం. ఇలా గణేష్. తర్వాత వెనుకోల ఇలా వెంకటేశ్వర స్వామి. పుల్లి వినాయకుడు వచ్చింది. ఇది కూడా స్టోన్ వర్క్. ఇందాక పెద్ద ఐటమ్స్ చూసాం కదా, ఇలా చిన్న ఐటమ్స్ డీటెయిల్గా స్టోన్ వర్క్ వచ్చినాయి. ఇవి కూడా గణేష్ ఇలా పర్లేదు. ప్రైస్ 3500. కాస్ట్ వచ్చేసరికి మనకి 3500 ఉంటుంది. అందులోనే మనకి స్టోన్ వద్దంటే ప్లెయిన్గా కూడా ఉంది ఇలా డీటెయిల్డ్గా. ఇది పెద్ద సైజెస్ ఇవి. ఇందులోనే చిన్న సైజు, ఇంకా చిన్న సైజు, ఇంకా చిన్న సైజు అమ్మవారు. ఇలాగే ఇందాక చైర్ వినాయక చెప్పాను కదా, అది ప్లెయిన్ది చిన్నది. ఇందులోనే ఇది పెద్దది. స్టోన్ పెద్దది వచ్చి పెద్ద వినాయకుడు చైర్లో. ఇంకా పెద్దది కావాలంటే ఇది ఇంకా పెద్ద సైజు. ఇవన్నీ వెంకటేశ్వర స్వామి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో కూడా నుంచున్నది ఉన్నాయి అన్నీ. ఇది ఒక మోడలు, ఇందులోనే ఇదొక మోడలు, ఈ ఒక మోడలు, ఇదొక మోడలు. అన్నీ బుద్ధ వచ్చినాయి, సాయిబాబా, కృష్ణుడివి, లయన్స్ వచ్చి 4 లయన్ది. ఇది ఒక మోడల్ ఉంది. స్టూల్ ఇది. ఎస్ మ్యామ్. ఏదైనా సెట్టింగ్ చేసుకోవచ్చండి ఇలా సెట్ పెట్టుకోవడానికి. ఇలా స్టూల్ బేస్ ఇలాగా. కాస్ట్ ఎంత అమ్మా ఇది? 170, 270. 170 నుంచి 270 వరకు రేంజ్ ఉన్నాయి సైజ్ బట్టి. దేనికైనా మనం ఇలా దేవుడి దగ్గర కానీ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న విగ్రహాలకి. అందులోనే ఇంకొక మోడల్ ఉంది. ఇది 500 పడుతుంది. ఈ షేప్ ఇలా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఇది ఒక మోడల్ మ్యామ్. పెద్ద వచ్చేసరికి సైజ్ ఇలా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఇలా విగ్రహం. ఆంజనేయ స్వామి విగ్రహం వచ్చేసరికి చిన్న సైజ్ ఇది. నెక్స్ట్ పెద్ద సైజ్. ఆంజనేయ స్వామి విగ్రహం పెద్ద సైజ్. ఇది స్మాల్ సైజ్. ఇది చిన్న సైజ్. మొత్తం నల్లగా అయిపోయింది. అది బ్లాక్ యాంటిక్ మ్యామ్. బాబా స్మాల్ సైజ్. బాబా స్మాల్ సైజ్ వచ్చింది. నెక్స్ట్ బిగ్ సైజ్. పెద్ద సైజ్ బాబా. మనకి విగ్రహాలు ఉంటాయి కదా చాలా, వాటికి బేస్ కింద స్టెప్స్ వైజ్ వచ్చి దీపాలు పెట్టుకోవడానికి మనకి సైడ్లు వచ్చినాయి. ఇవన్నీ 2 ఇలా మొత్తం స్టెప్స్ కింద వచ్చినాయి. కావాలంటే మనకి ఎక్కడన్నా గోడకు కానీ దేనికన్నా తగిలించుకోవడానికి హోల్డర్స్ కింద వచ్చినాయి. ఇలా స్టెప్స్ కింద వచ్చింది. దీని కాస్ట్ వచ్చేసరికి 2200 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులోనే ఇంకా స్టెప్స్ కావాలంటే పెంచినవి కూడా మోడల్స్ ఉన్నాయి. ఉర్లీస్ అవన్నీ ఏనుగు కింద వచ్చి ఎలిఫెంట్ ఉర్లీస్ మ్యామ్. ఇది మొత్తం సెట్ అండి. శివుడు, పార్వతి, వినాయకుడు, సుబ్రహ్మణ్యం స్వామి వచ్చి మొత్తం ఇలా సెట్ కింద ఉంటుంది. వెయిట్ ఉంది చాలా. కింద శివలింగం కూడా వచ్చింది. ఇక్కడ స్టెప్స్ కింద వచ్చి ఇలా మొత్తం సెట్. వెయిట్ చాలా ఉంది. కాస్ట్ వెయిట్ బట్టి ఉంటుంది. రాంపరివారి సెట్. ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు, సీత, రాముడు కింద వచ్చి సెట్. ఇదంతా
నెక్స్ట్ ఉర్లి వచ్చింది, వినాయకుడు సెట్, స్టూల్స్, గంటలు వచ్చినాయి, స్టాండ్ ఐడిల్స్ పెట్టుకోవడానికి తిరుగుతుంది. ఇది ఒక ఐటమ్ వచ్చింది, అన్ని గంటలు వచ్చి అన్ని స్టాండ్స్, ఇవన్నీ ఇందులో మోడల్స్ ఉన్నాయి. పైన ఇలా కౌటింగ్ వస్తుంది, ఇలా పీట కింద వచ్చి, ఇవి చిన్నవి. ప్లీజ్ డూ